विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगतपितरं वन्दे पार्वती परमेश्वरम्। సభాదేవతాభ్యో నమః. సరే, భగవద్గీత గురించి మనం నేర్చుకోవడం స్టార్ట్ చేసాము. మంచి ఐడియా నాన్న. వాయిస్ రీచ్ అవ్వకపోతే ఫ్యాన్ ఆఫ్ చేసేసుకోండి, అది మంచి ఐడియా, చలికాలమే కాబట్టి. సరే, భగవద్గీత స్టార్ట్ చేసి మనం 2 days అందరు నేర్చుకోవాలనే ఉద్దేశంతో వెళ్తున్నాము. ఇవాళ కూడా ఒక చోట మీటింగ్ అయ్యింది. మంచి క్షేత్రం, నిత్యం అక్కడ దేవుడి నామం జరిగే క్షేత్రంలో ఇవాళ వెళ్ళాము. అక్కడ జనరల్ అందరూ మీ వ్యూస్ చెప్పండి అని అన్నారు. నేను కూడా మాట్లాడే అవకాశం నాకు కూడా వచ్చింది కాబట్టి చెప్పాల్సిన అవకాశం వచ్చింది. అలాంటప్పుడు ప్రజెంట్ చేయాలి. అదే అంటారు కదా, మీకు కూడా లైఫ్లో ఎప్పుడైనా అవకాశం వచ్చి ఎక్స్ప్రెస్ చేయడానికి వస్తే వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇట్. రైట్ ఆర్ రాంగ్ తర్వాత సంగతి, ఎక్స్ప్రెస్ చేయండి. పెద్దవాళ్ళు చెప్తారు ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్తారు, అది డౌట్ పడక్కర్లా. ఎక్స్ప్రెస్ చేయండి, ఎక్స్ప్రెస్ చేయడం మన ధర్మం. అలా ఛాన్స్ వస్తే చెప్పారు. నాదో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉందండి, పిల్లలు అక్కడ ఎడ్యుకేషన్ చదువుకుంటారు. 10th నుంచి అబోవ్ అండ్ 10th బిలో కొంతమంది ఉన్నారు, అలా అందరూ నేర్చుకుంటున్నారు. కానీ మా పిల్లల గ్రేట్నెస్ వేరే వాళ్ళకి తేడా ఏంటంటే, మా పిల్లలు రోజు నిత్యము ఒక 1/2 hour భగవద్గీత రామాయణం ధర్మం నేర్చుకుంటున్నారు. ఇది ఎన్ని చోట్ల దగ్గర ఈ వీక్లోనే 4 different ప్లేసెస్లో చెప్పా. పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు అక్కడ. ఎలాగా, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు, ఐటీ ప్రొఫైల్లో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద ప్రొఫైల్లో ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్ రిటైర్ అయిన వాళ్ళు, అలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళు వస్తున్నారు. అక్కడ నేనేమన్నా అంటే, వేరే ఇన్స్టిట్యూట్కి మా ఇన్స్టిట్యూట్కి తేడా ఏంటంటే, మా పిల్లలు చదువుతో పాటు ధర్మం కూడా నేర్చుకుంటారు. ఒక 1/2 hour డైలీ మ్యాండేటరీ. అంటే నేను ఫోర్స్ చేయక్కర్లే, వాళ్ళుగానే కూర్చుంటారు. ఇంకా వాళ్ళే వచ్చి అడుగుతారు, ఇవాళ క్లాస్ చెప్పండి గురుగారు, ఇలా చెప్పండి, ఇది రామాయణం విందామా, ఇలా అడుగుతారండి అని చెప్పా. ఎంత సంతోషపడ్డారంటే, మీ పిల్లలందరూ తీసుకొని మా పీఠానికి రండి అని ఇన్విటేషన్స్ దగ్గర 4 to 5 places నుంచి వచ్చాయి. అంటే దిస్ ఈజ్ వాట్ ద సొసైటీ ఈజ్ లుకింగ్ ఫర్. జనాలు ఇదే కోరుకుంటున్నారు పిల్లల నుంచి. బయట ఎలా ఉన్నారు పిల్లలు, మనం రోజు చెప్పుకుంటున్నాం. నిన్న కూడా ఆన్ రికార్డ్ మనం చేసాము. ఇండియన్ యూత్ ఎలా ఉండాలి అనుకుంటే, ఒక వివేకానంద ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండాలి, ఒక రామకృష్ణ పరమహంస ఎక్స్పెక్ట్ చేసినట్టుగా, భగవాన్ రమణ మహర్షి గారు చెప్పిన విధంగా ఉండాలి, గురువులు చెప్పిన విధంగా ఉండాలి, శంకరాచార్య గారు చెప్పినట్టుగా అలాగ ఉండాలి. కానీ ఎలా ఉంది, మీలా కాకుండా వేరేలా ఉందని చెప్పాలి. ఎందుకంటే మీరు మంచిగా ధర్మ మార్గం వింటున్నారు, చేస్తున్నారు. నిన్న కూడా మనం కొన్ని రూల్స్ చెప్పుకున్నాం. కొన్ని ఆన్ రికార్డ్ పెట్టలేమని చెప్పి మనం ఏం చేసాము, రికార్డింగ్ లేనప్పుడు మనం కొన్ని చెప్పుకున్నాం. ఎలా ఫాలో అవ్వాలి, ఎంత జాగ్రత్తలు పడాలి మన ధర్మాన్ని కాపాడుకోవడానికి. సో తొందరలో మనందరికీ పెద్ద పెద్ద ప్లేసెస్లోంచి ఇన్విటేషన్స్ ఉన్నాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, దానివల్ల ఏంటి లాభం అంటే, దేవుని పట్టుకుంటే ఎప్పుడైనా నష్టమైందా? ఆ మాటే లేదు అసలు. దేవుని పట్టుకుంటే ఎవరికైనా లాభమే, నష్టం ఎక్కడుంది? మీ నమ్మరు. కొంతమంది సమితితో అటాచ్ అయ్యో, లేదంటే దేవుడితో అటాచ్ అయ్యో ఈ ధర్మ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ లైఫ్ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తారు, మీరే వస్తున్నారు. మేబీ ఒక చిన్న పిల్లాడు నేర్చుకుంటున్నాడు అనుకోండి, ఫస్ట్ క్లాస్ వాడు కూడా భగవద్గీత నేర్చుకుంటున్నాడు అనుకోండి. వాడు మాతోనో సమితితోనో అటాచ్ అయ్యి వాడు ట్రావెల్ చేస్తూ పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు అవుతూ, వాడికి వీడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రా, వీడు చాలా సిస్టమేటిక్గా ఉన్నాడు, ధర్మం పట్ల వాడికి కష్టపడుతున్నాడు, వాడికి ఏంటి ప్రాబ్లము, వాడికి ఏంటి జాబ్ ప్రాబ్లమా, దానికి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇలా అటెండ్ చేసే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. ధర్మాత్ములు చాలామంది కలుస్తున్నాం. మీకు ఏం కావాలో చెప్పండి అంటారు. ఏం కావాలో చెప్పండి, నాకు కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అవసరం ఉన్న వాళ్ళే చెప్తాం. అలా దొరికింది ఛాన్స్ అని అంటే దానికి వాడమని అనట్లే. ధర్మంగా ఉన్నప్పుడు, దేవుడిని నమ్ముకున్నప్పుడు, దేవుడు ఏ రూపంలో ఉన్నా వచ్చి మనల్ని కాపాడుతాడు, ఏదో రూపంలో వస్తాడు. అందుకు సమితి మీకు అందరికి ఉపయోగపడాలని, అన్నిటికంటే మించి మీకు ఉపయోగపడాలి. ఎందుకంటే ధర్మం మాట్లాడి విని ఏదో రోజు మీరు ఫాలో అవుతారు. నేను ఎలా చెప్పి నేను ఫాలో అవుతున్నాను, ఇంకా కూడా స్ట్రిక్ట్ చేసుకుంటున్నా, ఇంకా నా లైఫ్ స్టైల్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, ఇంకా స్ట్రిక్ట్ అవుతున్నాను. ఇంకా బయట ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. చాలా సంతోషం సార్, మీరు ఎయిర్పోర్ట్ జాబ్ మేనేజ్మెంట్ వచ్చారా, మరి ధర్మ ప్రచారం కోసం ఈ సికా అవన్నీ పెట్టుకొని ఎయిర్పోర్ట్లో ఉంటే గుండు చేసుకొని ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయి స్ట్రిక్ట్గా కస్టమర్ సర్వీస్లో, అలా చేయనియరు. అందుకోసం వదిలేసాం. ధర్మ ప్రచారం కోసం ఇలా చేస్తున్నారు. మీ పిల్లలు కూడా అలానే ఉన్నారు. మీ పిల్లల్ని అందరూ తీసుకురండి. జనవరిలో మనకు ఒక ప్రోగ్రామ్ వస్తుంది తొందరలో, దానికల్లా మనం అందరం రెడీ అయిపోవాలి. అట్లీస్ట్ హనుమాన్ చాలీసా అండ్ భజన్. సండే సమితి క్లాస్ ఉంటుంది. అరటై ఛానల్ మంది ఉంది కదా, సమితిది లేని వాళ్ళు నాకు రిక్వెస్ట్ పంపిస్తే నేను పంపిస్తాను. అర్థమవుతుందా? దానిలో రండి, అంతా బెనిఫిటే. సమితి మీ దగ్గర నుంచి ₹1 తీసుకోదు. మీకు మంచి క్యారెక్టర్ బిల్డ్ అయ్యేవి, దేవుడికి సంబంధించిన నేర్పిస్తుంది. రేపు పొద్దున మీ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే డిప్రెషన్ అయ్యి చచ్చిపోక్కర్లేదు, స్ట్రాంగ్గా ఉంటారు. మంచి ఫ్రెండ్ సర్కిల్, సత్సంగం అంటే మంచి వాళ్ళు.
పరిచయాలు ఉంటాయి. మీ కెరియర్ డెవలప్మెంట్లో పనికి రావచ్చు, పర్సనల్ డెవలప్మెంట్లో పనికి రావచ్చు. అదే అంటారు దేవుడితో ఉంటే అన్ని డెవలప్మెంటే. పుణ్యం వచ్చింది, కావాల్సింది అది మెయిన్ కదా, పుణ్యం ఉంటే కష్టాలు రావు. అలాంటి దానిలో ప్రయాణిస్తాం. ఈ ఆల్రెడీ నేను 3 days నుంచి అనౌన్స్ చేస్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి ఫాస్ట్గా. చేసుకుంటే వాళ్ళే ఫ్యూచర్ అంతా కూడా బ్రైట్, నిర్మోహమాటంగా 100% ఇట్లా గ్యారంటీ ఇచ్చేయచ్చు. వాళ్ళ లైఫ్ ఎట్లనే బ్రైట్, ఫ్యూచర్ కూడా బ్రైట్ ఉంటుంది. అలా మనం చెప్పుకుందాం. దానిలో భాగంగా మళ్ళీ భగవద్గీతకు వద్దాం. భగవద్గీత శ్లోకం నేర్చుకోవాలి. అలానే రామాయణం నడుస్తుంది. ప్యారలల్గా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం జనరల్గా నేను నేర్పిస్తున్నవి ఎలా ఉంటున్నాయి కొన్ని చెప్తాను. హనుమాన్ చాలీసా నేర్చుకునే పిల్లలు ఉన్నారు, భగవద్గీత నేర్చుకుంటున్నారు, విష్ణు సహస్రనామం నేర్చుకుంటున్నారు, లలిత నేర్చుకుంటున్నారు, సౌందర్య లహరి, రామాయణం శ్లోకం నేర్చుకుంటున్నారు, భావం నేర్చుకుంటున్నారు. ఇలా ధర్మానికి సంబంధించిన ఎన్నో భజన నేర్చుకోవచ్చు. ఆడపిల్లలు కొంతమంది మేము సాలగ్రామ పూజ చేయొచ్చు, అభిషేకం చేయొచ్చు అంటే వాళ్ళు ఎలా చేయొచ్చో ఏం చేయొచ్చో కూడా చెప్పి చేయిస్తున్నాం. మన స్టూడెంట్స్లోనే మన దగ్గర నుంచి శివలింగం అభిషేకం చేసే వాళ్ళు ఉన్నారు, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పి చేయించే పిల్లలు కూడా ఉన్నారు. ఇవన్నీ వాళ్ళకి చెప్తుంటే నేను వెళ్ళిన మీటింగ్లో ఇవన్నీ చెప్తాను, మా పిల్లలు ఇలా చేస్తారని అంటే చూడాలనిపిస్తుందని అంటున్నారు. అంటే మీరు ఏమయ్యారు? గురువుగారు చెప్పి విన్నందుకు మీరు ఒక రోల్ మోడల్ అవుతున్నారు. ఎలా? ఇంకొక సొసైటీకి, ఆ ఇన్స్టిట్యూట్ నుంచి, ఆ సమితి నుంచి ఆ సార్ చెప్పినట్టుగా పిల్లలు చేస్తున్నారంట, శివలింగం పూజ చేస్తున్నారంట, అభిషేకాలు చేస్తున్నారంట, అర్చన చేస్తున్నారు, భజన చేస్తున్నారు, అందరూ కూర్చో యునైటెడ్ హనుమాన్ చాలీస్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న టెంపుల్స్ అన్నీ రేపు పొద్దున్న ఫ్యూచర్లో మనకి ఇన్విటేషన్ ఇస్తారు. అన్ని ఆల్మోస్ట్ టెంపుల్స్, అన్ని టెంపుల్స్ ఇస్తాయి ఇన్విటేషన్. ఆ డైరెక్షన్లో మనం వెళ్తున్నాం. అందుకనే దీనిలో తెలివిగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే అటాచ్ అయిపోవడమే. అంత బెనిఫిట్ ఉన్నప్పుడు ఏముందమ్మా దానిలో? మనం ఏమైనా డబ్బు ఖర్చు పెడుతున్నామా, లేదంటే ఏమైనా ఆస్తులు రాసిస్తున్నామా, లేదంటే ఇంకేమైనా చేయాలా? దేవుడి సేవ చేస్తున్నాం, చేసినందుకు ఎన్ని బెనిఫిట్స్? అంతా బెనిఫిటే. మంచి పేరు, పుణ్యము, ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది. మీకు ఎవరైనా మీ మంచితనం బట్టి మీరు సంపాదించుకుంటున్నారు. ఎవరన్నా అడుక్కోకర్లేదు, ఎక్కడో పోయి రిజువులు పట్టుకొని వచ్చోక్కర్లేదు. తెలియదు, పెద్ద పెద్ద సర్కిల్. ఒకటే నాన్న, మనిషి నచ్చితే ఎవడు ఏదైనా చేస్తాడు. మనిషి నచ్చడం అంటే ఎలా నచ్చుతాడు? ఇలా ఉంటేనే నచ్చుతాడు. ధర్మం ప్రకారం పోతేనే నచ్చుతారు. ఇంకేదేదోలా ఉంటే నచ్చరు. మీరు మోడర్న్గా ఉండండి, వెస్టర్నైజ్డ్గా ఉండండి, మీకు ఎక్కడ కావాలో అక్కడ ఉండండి. మళ్ళీ ధర్మం అనేసరికల్లా వాట్ ఈజ్ ఇండియా, నా ధర్మం ఏంటి, నా దేశం ఏంటి, ఈ రెండు మైండ్లో పెట్టుకొని నిలబడండి. థర్డ్ పార్టీ, ఇప్పుడు అరుణాచలం వెళ్తాం, అంతా ఫారినర్సే. నాకు ముందు ఎంత ప్రౌడ్ అనిపించింది అరుణాచలం అయినప్పుడు. మంచిగా శిఖా, లాల్చి, ధోతి, కండువా, ఇగో ఏవైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ ఫాలో అయ్యి అక్కడ ఆచమన పాత్ర తీసుకెళ్ళి ఆచమనం చేసుకొని ఫారినర్స్ అలా వెళ్తూ చూస్తుంటే దిస్ ఈజ్ వాట్ ఇండియా ఈజ్. ఇండియా అంటే ఇది కదా, ఏది? రిచువల్స్, పద్ధతులు, సిస్టమ్, డిసిప్లిన్. ఇండియా అంటే ఇది. వాళ్ళు మనలో కన్వర్ట్ అవుతాం, మన వాళ్ళేమో సగం ప్యాంట్లు, సగం నిక్కర్లు, చించుకున్న బట్టలు. ఎలా ఉందంటే చీడ మనకంటింది, మంచి వాళ్ళకెళ్ళి. మీరు అరుణాచలం విజిట్ చేయండి. అండ్ ఇంకోటి మంత్లీ ట్రిప్స్ అంతకుముందు ఉండేవి, మధ్యలో కొన్ని ఇబ్బందుల వల్ల ఆగింది. మళ్ళీ అగైన్ వీఆర్ స్టార్టింగ్. ఎవ్రీ ఇయర్ 1 అవుట్ ఆఫ్ స్టేషన్ ట్రిప్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ సమితి వీల్ గో 1 అవుట్ స్టేషన్ ట్రిప్ అదర్ దాన్ తెలంగాణ దాటిపోతాం. ఛాన్స్ ఉన్న వాళ్ళు పేరెంట్స్తో పాటు కూడా ఈసారి అలౌ చేస్తున్నాం. అంతకుముందు ఓన్లీ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. విత్ ఫ్యామిలీ దే కెన్ కమ్. అండ్ 1 విత్ ఇన్ తెలంగాణ ట్రిప్ ఉంటుంది. 1 విత్ ఇన్ తెలంగాణ ట్రిప్. అండ్ మంత్లీ వన్స్ ఒక జనరల్ టెంపుల్ ఏదన్నా వెళ్ళి, మనదేటో ఇది ఉంది కదా యాక్టివిటీస్ సమితివి, సండే కానీ మంత్లీ వన్స్ కానీ. మీ చదువులు డిస్టర్బ్ అవ్వద్దు. జాబ్లు వెళ్ళే అన్నయ్య వాళ్ళు కూడా వస్తారు సమితిలో. మీరే కాదు, బయట నుంచి ఎక్స్టర్నల్గా చాలామంది జాయిన్ అయిపోతారు. ఇక సమితి ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ కదా, వస్తారు. అందరూ మంచి యునైటెడ్గా ఉండి ఎవరి వల్ల ఎవరికి ఇబ్బంది అవ్వకుండా జాగ్రత్త వెళ్ళి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకొని రావాలి. దానివల్ల ఏం బెనిఫిట్ అనేది అన్ని ఆన్ రికార్డ్ చెప్పకూడదు. అది ఎలా ఉంటుందంటే డబ్బు చూపించి చేయించినట్టుగానో, లేదంటే ఏదో గిఫ్ట్స్ అది చీప్గా ఉంటుంది. అలా అవుతుంది. మనం ధర్మం నిలబెట్టడం కోసం మనం ప్రౌడ్గా ఉండాల్సింది ఏంటంటే మన సనాతన ధర్మాన్ని నలుగురికి చెప్తున్నాం. వాట్ వీఆర్, ఏ కంట్రీకి నేను సంబంధించిన వాడిని, ఏ ధర్మానికి సంబంధించిన వాడిని అని ప్రౌడ్గా చెప్పుకునేటట్టుగా మనం మన ధర్మ ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నాం. అండ్ ఆ యాక్టివిటీస్ కూడా ఎలా ఉంటాయంటే నాట్ మోర్ దెన్ 2 to 3 hours మించి అయితే ఉండదు, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. 2 గంటలు కూర్చొని చేస్తామని కాదు, మనం చేసేది మేబీ హాఫ్ అన్ అవర్, 50 minutes, 1 hour మ్యాక్సిమం. అరేంజ్మెంట్స్, తినడము, ప్రసాదము, గిఫ్ట్స్,
ఆ యాక్టివిటీ మొత్తం వెళ్ళి కూర్చున్నప్పటి నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయ్యే వరకు 2 to 3 అవర్స్లోనే ప్లాన్ చేసేస్తున్నాం. సో దట్ స్టూడెంట్స్ స్ట్రెయిన్ అవ్వద్దు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవ్వద్దు, పేరెంట్స్ టెన్షన్ పడద్దు. ఎగ్జాంపుల్ మేబీ 10 o'clock ప్రోగ్రామ్ అనుకోండి, మనం అక్కడ రిపోర్ట్ చేసి మనం అక్కడ మైక్ సెట్టింగ్ అనో మనం కూర్చోడానికో అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం హాయ్ బాయిల్ అయిపోయి అన్నీ చేసుకొని అని లేదంటే వాటర్ తాగేసి సెటిల్ అవ్వడానికి 10-15 నిమిషాలు పడుతుంది. 10:15, 10:30 we will start maybe. 11:15కి అయిపోయింది అనుకోండి, మళ్ళీ ప్రసాదాలు తీసుకొని గిఫ్ట్స్ ఏమైనా ఇస్తే వాళ్ళు తీసుకునేది వైండప్ చేసేది వచ్చేది. మన యాక్టివిటీ మేబీ 1 hour ఈజ్ ఫర్ జనరల్ థింగ్స్, 1 hour ఈజ్ ఫర్ ప్యూర్ సేవ, భగవత్ సేవ, నామ సంకీర్తనం, భజన ఉండొచ్చు, హనుమాన్ చాలీస్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. అందరం కలిసి చేస్తాం. నాట్ దట్ మైక్ మీ దగ్గర పెట్టి మీరు చేయండి అని కాదు, మైక్ ఎక్కడో ఉంటుంది, అందరం కలిసి చేస్తాం. లేదంటే నా దగ్గర ఉంటుంది, నన్ను కూర్చోబెట్టారు. సో ఆ టెన్షన్ లేదు. ఇట్ ఈస్ ద టైమ్ దట్ యు రిప్రజెంట్. మీ చదువులు ఎంత ఇంపార్టెంటో ధర్మం దానికంటే ఇంపార్టెంట్. ధర్మం నిలబెట్టండి, మీ చదువు ఆటోమేటిక్గా వస్తుందమ్మా. వివేకానంద స్వామి చదువుకున్నాడు కూర్చొని ఐఐటీలో ఏమన్నా ఇంకేమన్నా, బట్ వరల్డ్ మొత్తం స్వామీజీ అని పటాలు పెట్టుకొని దండాలు పెట్టేస్తున్నారు. హీ డజంట్ బిలాంగ్ టు ఎనీ ఐఐటీ ఆర్ ఎనీ మెడిసిన్, ఏదో హయ్యెస్ట్ గ్రూపు ఐఏఎస్ ఐపీఎస్ ఏం కాదు. బట్ అందరు కాళ్ళ మీద పడిపోతున్నారే. ఆయన ఓన్లీ మళ్ళా చదివాడా? ధర్మం పట్టుకున్నాడు ఆయన, వాళ్ళ గురువుగారు చెప్పిన ధర్మం పట్టుకున్నాడు, అంతే మెరిసిపోతారు, వెలిగిపోతారు, రోల్ మోడల్ అయిపోతారు. ఇది మైండ్లో పెట్టుకోండి, సరేనా? ఇది ఎందుకంటే ఇది చెప్పాలనుకున్నాను. చాలా ఆఫర్స్ వస్తున్నాయి నాకు. ఐఎమ్ రియల్లీ లుకింగ్ ఫర్ జెన్యూన్ స్టూడెంట్స్, సిన్సియర్గా జెన్యూన్గా నాతో పాటుగా ట్రావెల్ చేయగలిగిన స్టూడెంట్స్ కోసం వెతుకుతున్నా. లిటరలీ వాళ్ళు ఎలా షైన్ అవ్వాలో వాళ్ళ బాధ్యత నాది. వాడి లైఫ్లో సెటిల్ అయ్యే బాధ్యత నాదే. వాడి పర్సనల్ క్యారెక్టర్ డెవలప్మెంట్, వాడికి సంబంధించిన ఆ అమ్మాయికి సంబంధించి ఏదైనా కానీ నేను చూసుకుంటా, డెవలప్మెంట్ సంబంధించి. అర్థమైందా? అలా ఎంతవరకు చేయగలను చూసుకుంటా. అంటే మొత్తం నా ఫీజులు కట్టేయకండి అని అడగండి. నా ఫీజులు కాలేజీలు కట్టేయమంటే అవి కష్టం, అవి కానట్లేదు. బట్ మోరల్ సపోర్ట్, డెసిషన్ మేకింగ్, అలా నేను పేరెంట్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి. అర్థమైందా? అలా చేయొచ్చు. మనం బెస్ట్గా ఆల్మోస్ట్ సెటిల్ అయ్యేటట్టుగా చూడొచ్చు పిల్లల్ని. ఏ విధంగా చూసినా కూడా, వాడు ఎలా చూసినా కూడా ఆ పిల్లాడు అన్ని విధాలుగా బాగున్నాడు రా. ఆ అమ్మాయ పద్ధతి అంటే అమ్మాయి చదువులో ఉంది, ధర్మంలో ఉంది. ఐ వాంట్ లైక్ వివేకానంద అనుకోండి, లేదంటే ఇంకా మంచి రోల్ మోడల్స్ మీకు నచ్చిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళ పేరు తీసుకోండి. మీకు నచ్చ అంటే వేరే ఫారినర్స్ గురించి వాళ్ళ గురించి అనట్లేదు, మన ఇండియన్ లీడర్స్ మీకు తెలిసిగా ఎలాంటి వాళ్ళు మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం. చెప్పుడు శుభమల్కరం. సర్వం శ్రీమామై సర్వపాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.